అసలు హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఏం జరిగింది? ఈ యూనివర్సిటీని 1974వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2003లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీ నుండి 400 ఎకరాల భూమిని తీసుకొని స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐఎంజీ అకాడమీకి కేటాయించింది. అయితే ఐఎంజీ అకాడమీ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే కేటాయించిన భూమిని అలా ఎలా తీసుకుంటారని ఐఎంజీ అకాడమీ కోర్టులో కేసు వేసింది. ఫైనల్గా సుమారు 2 దశాబ్దాల తర్వాత కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ భూములను ఇప్పుడు అమ్మడం వల్ల కంపెనీలు వచ్చి అండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ల్యాండ్ని వేలం వేసే పనులు మొదలుపెట్టింది. అయితే ఈ ల్యాండ్లో నివసిస్తున్న వన్య ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ల్యాండ్ క్లియరెన్స్ పనులను ఆపేందుకు యూనివర్సిటీ విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థుల నిరసనలు తీవ్రమవడంతో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దీంతో ఫైనల్గా సుప్రీంకోర్టు ఈ నెల 16 తేదీలోపు అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని కోరింది. ఆ భూముల్లో ఎటువంటి పనులు చేపట్టొద్దని ఆర్డర్స్ జారీ చేసింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.